అన్నపూరణి ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా గురించి నెట్ఫ్లిక్స్లో వచ్చే వరకు చాలామందికి తెలియదు. అయితే ప్రస్తుతం అక్కడ కూడా ఈ సినిమాను లేపేశారు. దీంతో అసలే సినిమా టాకీస్లో ఆడలేదు. ఓటీటీలో అయినా డబ్బులు రాబట్టుకోవాలని చూసిన చిత్ర యూనిట్కు షాక్ తగిలింది. అయితే ఇంతటి ఫ్లాప్కు కారణం ఏంటని అనుకుంటున్నారా? అదేనండి, సినిమాల్లో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు హిందూ దేవీ దేవతల్ని కించపరచడం, సనాతన సంప్రదాయాలను అగౌరవపరచడం, లవ్ జిహాద్ను ప్రోత్సహించడం. కొద్ది రోజులుగా ఇటువంటి సినిమాలు నిర్మితం అవ్వట్లేదు అనుకొని సంతోషపడే లోపే తమిళనాడు సినీ ఇండస్ట్రీ నుంచి అన్నపూరణి దిగబడింది. సినిమాకు హిందూ దేవత పేరు పెట్టుకున్నారు. దానికి ట్యాగ్ లైన్ కూడా అన్నం పెట్టే దేవుడు అని అర్థం. కానీ సినిమా మొత్తం హిందూ వ్యతిరేకతతోనే తీశారు. అందులో లవ్ జిహాద్ను ప్రోత్సహించడం, హిందూ దేవుళ్ళు మాంసం తినేవారిని కించపరిచే వ్యాఖ్యలు ఉన్నాయి. అసలు ఈ సినిమా కథ ఏంటి? ఇందులో ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా కథ ప్రకారం తమిళనాడులోని ప్రధాన ఆలయాల్లో శ్రీరంగం ఆలయం ఒకటి. అటువంటి ఆలయంలో రంగరాజ్ చెఫ్గా పనిచేస్తూ ఉంటాడు. దేవుడికి నైవేద్యమైన ప్రసాదం తయారు చేసే వారిలో ఈయన ప్రధానమైన వారు. ఆయన కూతురే అన్నపూరణి. ప్రముఖ హీరోయిన్ నయనతార అన్నపూరణి పాత్ర పోషించారు. ప్రతిరోజు తండ్రి వెంట ఆలయానికి వెళుతూ ఉంటుంది అన్నపూరణి. కానీ ఆమె మాత్రం మంచి నాన్ వెజ్ చెఫ్ కావాలి అనుకుంటుంది. తండ్రి వెంట వెళ్తున్నప్పుడు కూడా బయట వచ్చే నాన్ వెజ్ వాసనలను ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇక తాను చెఫ్ అయ్యే సమయంలో నాన్ వెజ్ వండాలా వద్దా అనే సందేహంలో ఉంటుంది. తన కుటుంబ నేపథ్యంలో నాన్ వెజ్ వండటం సబబేనా అని తన స్నేహితుడైన హీరోను అడుగుతుంది. అప్పుడు హీరో హిందూ దేవతల్లో మాంసం తింటారని, రాముడు శివుడు కూడా మాంసం తిన్నవారే అని చెబుతాడు. అంతేకాదు సినిమా క్లైమాక్స్లో వీరి పైత్యం విపరీత పోకడకు చేరుకుంటుంది. చివర్లో చెఫ్గా నిరూపించుకోవడానికి నయనతార చెఫ్ పోటీలకు వెళ్తుంది. అందులో తాను డిష్గా బిర్యానీ చేయాలనుకుంటుంది. ఆ సమయంలో టైం స్టార్ట్ అయినప్పుడు ఉన్నపళంగా నమాజ్ చేయడం ప్రారంభిస్తుంది. అక్కడున్న వీక్షకులు షాక్ అవుతారు. ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేస్తోందని ఆశ్చర్యపోతారు. అప్పుడు గతంలో తనకు ఒక ముస్లిం మహిళ చెప్పిన విషయం గుర్తొస్తుంది. బిర్యానీ వండటంలో నయనతార, ముస్లిం అమ్మాయి ఇద్దరూ ఒకే రకమైన ఇంగ్రీడియంట్స్ వాడినా ఆ టేస్ట్ ఎందుకు రావడం లేదని అడిగితే బదులుగా ఆ మహిళ తాను బిర్యానీ వండడానికి ముందు నమాజ్ చేస్తానని చెప్తుంది. అందుకే దానికి ఆ టేస్ట్ వస్తుందంటుంది. దీంతో చెఫ్ పోటీల చివర్లో నమాజ్ చేస్తూ కనిపిస్తుంది. ఇక అందులో లవ్ జిహాద్ కోణం మరొకటి. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం హిందూ ఆచారాలను కించపరిచే విధంగానే ఉంది. సినిమాలో హిందూ వ్యతిరేకత కొత్తేమీ కాదు. గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీ కేంద్రంగా ఇది సాగేది. అమీర్ ఖాన్ సినిమా పీకేలో హిందూ దేవాలయంపై మూత్రం పోసిన సన్నివేశాలు ఉన్నాయి. హిందూ దేవుళ్ళు కనిపించడం లేదని పాంప్లెట్లు కూడా పంచాడు ఆ సినిమాలో. అదే అమీర్ ఖాన్ తాను కొలిచే అన్యమత దేవుళ్ళని ఎప్పుడైనా చూశాడా? పాంప్లెట్లలో తన దేవుళ్లకు సంబంధించిన ఫోటోలు లేకుండా హిందూ దేవుళ్లను మాత్రమే ముద్రించి పంచాడు. దీంతోపాటు బ్రాహ్మణుడి తలపై జుట్టును అవమానించడం, కేవలం విలన్లు మాత్రమే రుద్రాక్షలు, నుదుటన విభూతి ధరించి కనిపించే సన్నివేశాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. వీటిపై ఎంతటి వ్యతిరేకత వచ్చినా ఆయా సినిమా డైరెక్టర్లు కనీసం చెల్లించలేదు. హిందూ వ్యతిరేకతను ఆపలేదు. వాటికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కేసులు వేయడం వంటివి చేసినా కొన్నిసార్లు బాలీవుడ్ ఇండస్ట్రీ కాస్తంత వెనక్కి తగ్గిందే తప్ప వీటిని మానలేదు. కానీ దక్షిణాది సినిమాల్లో మాత్రం ఇంతటి విపరీత పోకడ ఉండేది కాదు. ముఖ్యంగా కాంతార, కార్తికేయ 2, తాజాగా విడుదలైన హనుమాన్ వంటి సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. బాలీవుడ్ సర్కిల్స్లోనూ ఈ సినిమాలు బాగానే ఆడాయి. మధ్యలో ఆదిపురుష్పై ప్రేక్షకులు హిందుత్వవాదులు మంచి హోప్స్ పెట్టుకున్నా ఆ సినిమాలో సన్నివేశాలు రామాయణ పాత్రలకు సత్యదూరంలో ఉన్నందున అటర్ఫ్లాప్ అయింది. ఒకప్పుడు హిందూ వ్యతిరేకత చూపినా ఏది దిక్కులేని పరిస్థితుల్లో వాటిని చూసి చూడనట్టు వదిలేసేవారు ప్రేక్షకులు. కానీ ఇది సోషల్ మీడియా కాలం. అందులోనూ ఏడాదికి 10ల సంఖ్యలో మాత్రమే సినిమాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం సినిమాలు కోకొల్లలుగా వస్తున్నాయి. ఒక్క బాలీవుడ్, టాలీవుడ్లోనే కాదు అన్ని ఇండస్ట్రీల్లోనూ సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. అటువంటి సమయాల్లో ఏ సినిమా చూడాలనే దానిపై వీక్షకుడికి ఖచ్చితమైన అవగాహన ఉంటుంది. అందులోనూ సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపైన ఉండడంతో అవగాహన మరింత ఎక్కువగా ఉంటుంది. ఏ సినిమా చూడాలి అనే దాన్ని రివ్యూల ఆధారంగా చూస్తున్నారు. అందులోనూ వివాదాలున్న సినిమాలను వీలైనంత దూరం పెడుతూ వస్తున్నారు. అందుకే ఆదిపురుష్ వంటివి కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఒక్కసారి నెగిటివ్ టాక్ రావడంతో సినిమాకు ఆశించినంత ఆదరణ రాలేదు. ముందుగా దీనిపై చాలా హోప్స్ పెట్టుకున్న డైరెక్టర్ ఓం రౌత్ సినిమాలో తన పైత్యాన్ని చూపడం వల్లే తీవ్రంగా నెగిటివ్ టాక్ వచ్చింది. ఏకంగా రాముడి క్యారెక్టర్ అని నమ్మడానికే ప్రేక్షకుడికి ఇబ్బందికరంగా పరిణమించింది. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. పూర్తి హిందూ భావజాలం ఆధారంగా సినిమా తీస్తే హిందుత్వవాదులు ఎలా ఆదరిస్తారనే దానికి కాంతార చక్కటి ఉదాహరణ. ఆ సినిమా చాలా తక్కువ బడ్జెట్తో తీసిన సినిమా. అందులోనూ కర్ణాటక సినీ ఇండస్ట్రీ శాండల్వుడ్ నుంచి తీసింది. డైరెక్టర్లు కూడా ఎక్కువగా హోప్స్ ఏమి పెట్టుకోకుండా కాస్తంత లాభాలు వస్తే చాలు అనుకుని తీశారు ఆ సినిమా. కానీ ఈ సినిమాలో హిందూ ఆచారాలను చక్కగా చూపడంతో ఎంతగానో ఆదరించారు. దీనికి దేశవ్యాప్తంగా ఎంతో పేరు వచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా టాక్ సంపాదించుకుంది.
ఈ క్రమంలో సౌత్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్కు కూడా ఒక ఉదాహరణగా నిలిచాయి. ఎటువంటి సినిమాలు తీయాలి అనే దానికి కాంతార ఒక ఉదాహరణ. అయితే మెల్లమెల్లగా సంప్రదాయాలకు వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా సినిమాలు వస్తాయనుకున్న సమయంలో అన్నపూరణి వంటి హిందూ వ్యతిరేక భావజాలపు సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ సినిమాకు ప్రేక్షకులు తగిన శాస్తి చెప్పినట్టు అర్థమవుతోంది. ఇది గత నెల డిసెంబర్ 1వ తేదీనే విడుదలైంది. తమిళనాడులో అనేక థియేటర్లలో దీన్ని ప్లే చేసినా ఆశించినంత ఆదరణ అయితే లభించలేదు. సినిమాలో ఉన్న పైత్యం వల్లే ప్రేక్షకులు దీన్ని విస్మరించారన్నది సినీ క్రిటిక్స్ చెప్పే మాట. ఇక సినిమా టాకీసుల్లో చిల్లి గవ్వ కూడా రాకపోవడంతో ఓటీటీని ఆశ్రయించారు. ఏకంగా నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించేసుకుంది. అప్పటి వరకు ఈ సినిమా గురించి చాలామందికి తెలియదు. నెట్ఫ్లిక్స్లో విడుదలైనందుకు కాస్తో కూస్తో వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ సినిమాలోని హిందూ వ్యతిరేక భావజాలం అందరికీ తెలిసిపోయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్న కారణంతో ముంబై, మహారాష్ట్రలో ఈ సినిమాపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగా నెట్ఫ్లిక్స్లోనైనా సినిమాకు పెట్టిన ఖర్చును రాబట్టుకోవచ్చు అనుకున్న చిత్ర యూనిట్కు పెద్ద షాక్ తగిలింది. తమ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ను ఆపేస్తాము అని ప్రకటించేసింది నెట్ఫ్లిక్స్. దీంతో సినిమా యూనిట్కి ఏం చేయాలో పాల్పోవడం లేదు. అందుకే ఇప్పటికైనా డైరెక్టర్లు ఇటువంటి సినిమాలు కాకుండా ప్రేక్షకులకు నచ్చిన సినిమాలు తీసి మంచి పేరు సంపాదించుకుంటారో, లేక ఇటువంటి విపరీత పోకడను ఇలాగే కొనసాగించి నష్టాలు మూటగట్టుకుంటారో అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.